ఈ దినమున ఈ గృహంలో తొలిసారిగా మేము ప్రవేశిస్తూ నీకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఈ గృహమును యేసయ్యానికి అప్పగించి నీకు ప్రతిష్ఠిస్తున్నాం. ఈ గృహంలో పోతున్నటువంటి బిడ్డలను కుటుంబాన్ని నీకు ప్రతిష్ఠిస్తున్నాం. ఈ గృహ యజమానులుగా రాజ్కుమార్ దంపతులను నీకు ప్రతిష్ఠిస్తున్నాం. ప్రభా, ఈ గృహంలో మేము ప్రవేశించక ముందు మా కన్నా ముందు మీరే ప్రవేశించండి నాయన. అయ్యా నీకు వందనాలు. గృహ ప్రవేశము మేము ముగించి కార్యక్రమాన్ని ముగించి మీరు అప్పగించిన సేవా కార్యక్రమాలను మేము వెళతాము. మీరు మా వెంట వస్తారు. నీకు వందనాలు. ఈ గృహాన్ని మాత్రం విడిచిపెట్టవద్దని ప్రార్థన చేస్తున్నాం. ఎల్లప్పుడూ మీ రెండవ రాకడ వరకు మేమందరము మా పరమ నివాసముల్లో మహిమ నివాసముల్లో చేరే శుభదినం దాకా ఈ గృహంలో మీరు నివాసం ఉండండి. గృహంలోని బిడ్డలు మీరు కాపాడండి, పోషించండి, సంరక్షించండి, పరిపాలించండి, దీవించండి, లోకానికే దీవెనగా చేయండి. ఈ గృహము ఈ యొక్క ఫ్లాట్ కన్స్ట్రక్షన్లో ఉపయోగించిన ప్రతి ఇటుక రాయిని, గ్రానైట్ స్టోన్ని, ఇనుముతో కలపతో చేసిన ప్రతి భాగమును, ప్రతి సిమెంటు రేణువును, ప్రతి ఇసుక రేణువును మీ శిలువ రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటున్నాం. ప్రతి గదిలోనూ ఉండే ఎవరి స్క్వేర్ ఇంచ్ స్పేస్నైనా మీరు రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటున్నాం. ప్రతి గదిలోనూ ఉండే కాళ్ళ కింద నేల పైనున్న కప్పు, చుట్టూన్నటువంటి గోడలు, కిటికీలు, తలుపులు, గమాక్షములు, ద్వారబంధములు, అడ్డగడియలు కూడా మీ రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటున్నాం. ఈ ఇల్లంతటి సీనాయి పర్వతం వలె మీరు కాల్చి పరిశుద్ధము చేయండి తండ్రి. ఈ గృహంలో మీరు నివసించండి. గృహాన్ని ఆహారముతో, వస్త్రముతోను, సకల సంపదలతో, శాంతి సమాధానముతో, ఆరోగ్యముతో, ఆనందంతో నింపండి. ఈ గృహము ఈ ప్రాంతానికి గొప్ప వెలుగై దీపస్తంభమై ప్రకాశించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవుడు ఏకనామమైన యేసుక్రీస్తు అనంత శక్తియుత దైవనామంలో విశ్వ నిర్మాణకుడు, బ్రహ్మాండ పరిపాలకుడు, నిర్మాణకుడైన యేసుక్రీస్తు అనంత శక్తియుత దైవనామంలో ఈ గృహముని యేసయ్యా నీ మహిమార్థం నీ బిడ్డల యొక్క కుటుంబ గృహ యజమానుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రతిష్ఠించి ప్రార్థించి మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవునికి సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విశ్రాంతి మందిరము పడగదిని మరి ప్రార్థన పూర్వకంగా రిబ్బన్ కత్తిరించి పెద్దల వెంకటరత్నం గారు రిబ్బన్ కత్తిరించి ప్రారంభిస్తారు. దేవుడు దీవించారు. ఈ సమయంలో ఈ గృహప్రవేశం చేయుచుండగా ప్రభావం ఈ గృహమును ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. అందరం లోపలికి రండి. ఆకాశము నుండి మనారూపం
దేవుని స్తుతించెదము. ఆకాశములు మనలను పంపిన దేవుని స్తుతించెదము. బండనుడి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. దయచేసి అందరు ఏకీభవిస్తుండగా మరి తల్లిగారు భారతమ్మ గారు ఆశీర్వదించి ఈ గదిని వారు ఓపెన్ చేస్తారు రిబ్బన్ విస్తరించి. ఆమేన్. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వత ఆనందమే నీవు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వత ఆనందమే నీవు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాస్టర్ క్రిస్టోఫర్ గారు సర్వాధికారి గొప్ప దేవాన్ని ఉన్నతమైన నామములకు వందనాలు. ప్రభువా, నీ కుమారుడు గురు రాజకుమార్ అన్న గారిని ప్రేమించిన ఇంటికి వందనాలు. అద్భుత రీతిగా నీ దైవజనుల చేతుల మీద ప్రారంభమై అన్ని రూములు దర్శించి కిచెన్ దగ్గరికి వచ్చాం తండ్రి. ఈ కిచెన్ కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఇక్కడ చెయ్యు ప్రభా వంటల్లో మీరు తోడుగా ఉండి ఏ అపాయం రాకుండా కీడు నుంచి తప్పించి ఇక్కడ ప్రభా నీ నామమును మహిమ కలిగినట్లుగా ఇక్కడ దేవదూతలకు ఆదిత్యమిచ్చేటువంటి భోజనాలు అనేక మంది భక్తులకు ఆదిత్యం ఉన్నతమైన కృపగా మార్చారు. మహిమ ఘనత మీరే పొందుకోమని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడైన యేసునామం నీకు ఇచ్చింది ప్రారంభిస్తున్నాం తండ్రి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, రాజ్ కుమార్ కుటుంబానికి మీరు ప్రగతి నగర్లో ఇచ్చినటువంటి అద్భుతమైన నూతనమైన గృహం కొరకు స్తోత్రములయ్యా. మానవుడు జీవించడానికి ఆహారము తినడం అనేది కీలకమైన అవసరమని సృష్టికర్తగా మీరు నియమించినారు, మీకు స్తోత్రం. అలాంటి అద్భుతమైన ఆహారము యొక్క రూపముగా జీవాహారము నేను దేవుని మీరు ప్రత్యక్షపరుచుకున్నారు, మీకు స్తోత్రం. అలాంటి ఆహారము సిద్ధపరిచే గది వంటగదిని మీరు ఆశీర్వదించండి. ఇక్కడ చేసే వంటలన్నీ కూడా రుచికరముగా అందరికీ తిరువారందరికీ ఎవరు తిన్నా వాళ్ళకి ఆరోగ్యకరంగా మరి ఔషధము కంటే మించిన మేలుకరంగా మీరే ఉండినట్టు సహాయం చేయండి. ప్రతి
మరి వంట సమయములు ఎలాంటి ప్రమాదాలు ఉండకుండా ప్రమాదం కలిగించే శక్తులన్నీ బంధించి పారద్రోలండి. ఎల్లప్పుడూ క్షేమముగా ఇక్కడ రుచికరమైన భోజ్య పదార్థములు సిద్ధపరిచి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చడానికి సహాయం చేయండి. అబ్రహాం ఇంటికి వచ్చినట్టుగా త్రియేక దేవ మీరు ఇక్కడికి వచ్చి ఇంట్లో మీరు భోజనం చేసి దీవించి వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం. తొలిసారిగా పొయ్యి వెలిగిస్తున్నాం. ఈ పొయ్యిని ఇక్కడ ఉండి ఇంకా వంట సంబంధమైన ఎక్విప్మెంట్ అంతటిని మీరు ఆశీర్వదించండి. తొలిసారిగా పాలు పొంగిస్తున్నాం. ఈ గృహమును పాలు నిర్వహించే కనాను దేశంలో నాటి సమృద్ధి గల గృహం యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఎవరైనా ఉండి చూసుకోండి. అక్కడ అందరము దేవుని స్తుతించి ఆరాధించండి. రండి రండి అందరూ కూడా ఈ హాల్లోకి రండి. రౌండ్లో నిలబడండి. గోడగా కూడా అందరూ రౌండ్ అందరూ రౌండ్ నిలబడండి. చేతులెత్తి ప్రభువును కొంతసారి స్తుతించి ఆరాధించండి. ఎందుకనగా ఇశ్రాయేలు చేసే స్తోత్రాల మీద మన దేవుడు ఆశీర్వదై ఉంటాడని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్వర్గలోకంలో మహిమ సింహాసనం ఉన్నది. ఆ మహిమ సింహాసనం మీద కూర్చునే కంటే మనం చెల్లించే మట్టి మానవులమైన మనం చెల్లించే స్థుతుల మీద కూర్చోవడం ఆ దేవునికి ఇష్టం. అందరం రెండు చేతులు ఆకాశం చుట్టూ పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. ఆ ప్రాణమా యెహోవాను సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకు. ఆయన మీ దోషములన్నిటిని క్షమించువాడు, మీ సంకటములన్నిటిని కుదిర్చువాడు. కరుణా కటాక్షములను మీ కిరీటముగా సమాజంలో ప్రాణాన్ని విమోచించే గొప్పది. హల్లెలూయా 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 మమ్ము రక్షించడానికి సెలవులు వేలాడి యజ్ఞమై బలి అయి మూడవ నాడు తిరిగి లేచిన దేవానికి వందనాలు. నమ్మకమైన మా సహాయకుడు, మా పోషణకర్త, మమ్మల్ని స్వస్థపరిచే దేవానికి వందనాలు. మాకు అవసరమైన వాటన్నిటిని ధారాళంగా దయచేస్తున్న మా పోషకుడా నీకు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ గృహంలో శాశ్వతంగా ప్రభు తన సన్నిధి నిలుపుకున్నట్టు ఈ గృహంలో ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి, ఆనందము, సమాధానం, అన్ని విధముల అభివృద్ధి, సమృద్ధి దేవుడు నింపినట్టుగా మనందరం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు పాస్టర్ యాదవ్ అబ్బులు గారు ప్రార్థనలు నడిపిస్తారు. తర్వాత నేను ఆశీర్వచనం పలికి తర్వాత సభాస్థలకి కిందికండి. స్తోత్రమునైనా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల రాజా, నీ వందనాలు నాయనా. అయ్యా నైనా నీ కుమారుడునైనా రాజకుమారునైనా వారి కుటుంబాన్ని దీవించినైనా మీరు ఇచ్చిన గృహం కొరకు నీకు వందనాలు. ఈ హైదరాబాద్ పట్టణంలోనైనా ప్రభా, ఇంత డెవలప్డ్ ఏరియాలోనైనా ప్రభా మంచి అపార్ట్మెంట్లు మీరిచ్చారు నాయన. ఇది మీరిచ్చే బహుమానం తండ్రి, నీకు వందనాలు. అయ్యా నైనా ప్రభా, ఏ ఉద్దేశం కలిగిన నీ గృహాన్ని కొన్నారో దాన్ని మీరు నెరవేర్చండి తండ్రి. ఇది నీ దాసుని ద్వారా నైనా ప్రభా ఇది పరామర్శించగా తండ్రి నైనా ప్రభా, ఇదిగో మీరు ఇక్కడే ఉండండి నాయన. మేము ఆ గృహాలకు వెళ్ళిపోతాం, మీరైతే ఈ గృహంలో ఉండండి. అనేకులు నేను ఈ గృహాన్ని దర్శించినప్పుడు నాయన ఇదిగో నాయన దేవుని ప్రసన్నత ఈ గృహంలో ఉంది. వీరిని చూసి మేము నేర్చుకోవాలని ఈ చుట్టుపక్కల వారు తెలుసుకున్నటువంటి సహాయం వచ్చేది. వారి కుటుంబాన్ని దీవించమని, వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించమని పరిశుద్ధుడు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని అనంత అపార కృపా కటాక్ష సమృద్ధి
సత్యస్వరూపి మనందరినీ సర్వసత్యంలోకి నడిపించడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర నిరంతర వ్యక్తిగత సహవాసము ఈ గృహమునకు ఇక్కడ నివసించే విశ్వాస కుటుంబానికి చేరువచ్చినటువంటి బంధుజనము ఆత్మీయ బంధువులందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. 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 అందరూ కూడా తేజమైన హల్లెలూయా. వర్ణనకందని తేజోమయుడా చిత్రమయా నీదయా నాకిలా జీవనమే నీవయ్యా. తేజోమయుడా చిత్రమయా నీవయ్యా అతులిత మగుని మహిమను చాటగా అతులిత మగుని మహిమను చాటగా తగను ప్రభునే నిన్ను సేవింపగా తగను ప్రభుని నిన్ను సేవింపగా వర్ణన కందని తేజోమయుడా చిత్రమయా నీదయా జీవనమే నీవయ్యా వర్ణన కందని తేజోమయుడా. పాపము చూచి ఓర్వగజాలవు పాపులు నశింపగహర్షించవు. పాపము చూచి ఓర్వగజాలవు పాపులు నశింపగహర్షించవు. పతితులగా బలి అయితివయ్యా పతితులగా బలి అయితివయ్యా అసమానము ప్రేమ విధానము అసమానము ప్రేమ విధానము అనితర సాధ్యమే రక్షణ అనితర సాధ్యమే రక్షణ వందన
రాజ్కుమార్ అన్న గారికి ఆ కుటుంబానికి వందనాలు. కంగ్రాచులేషన్. వందనాలు. మొదటిగా దేవుని స్తోత్రములు. కూడి వచ్చిన దైవజనులందరికీ కూడా నా యొక్క వందనములండి. ఈ యొక్క గృహప్రవేశానికి విచ్చేసిన బిడ్డలందరికీ కూడా నా యొక్క వందనములు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు. సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు. జగతిని జయించిన జయశీలుడా, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. మా ధ్యానం నా గానం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గములు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు. స్తుతులతో దుర్గములు సావి వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను, నీయందు ధైర్యమును నే పొందుకొనేదను. మరణము గెలిచిన బహుధీరుడా, మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యములు స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యములు స్థిరపరచు నీవు, బహుతరములకు
శోభతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నలసిన బహుదూరుడా, శత్రువు నలసిన బహుదూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ఓకే, థ్యాంక్ యూ అయ్యగారండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ కార్యక్రమం ప్రధాన భాగం ఆల్రెడీ ముగించబడింది. మన ప్రియ సహోదరుడైనటువంటి గుర్రం రాజ్ కుమార్ గారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి ఆశీర్వదించి ఈ ప్రగతి నగర్ ప్రాంతంలో దేవుడు ఇచ్చినటువంటి చక్కని గృహం, ఒక ఫ్లాట్, దీన్ని ప్రతిష్ఠించడానికి మనం అందరం వచ్చాం. ఆ ప్రధానమైన ముఖ్యమైన కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సుదీర్ఘమైనటువంటి సభ, మళ్ళీ దాంట్లో ధర్మోపదేశం, మళ్ళీ అందులో వేదాంతం, ఇవన్నీ చెప్పుకోవడానికి ఇప్పుడు అవసరం లేదు, సమయం కూడా లేదు. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకొని భోజనాల్లోకి వెళ్తే మంచిదని నేను భావిస్తున్నాను. భోజనాలు రెడీగా ఉన్నాయా? చాలా సంతోషం. ఆల్రెడీ పెద్దవాళ్ళు చాలామంది కనబడుతున్నారు. మరి దేవుని దయను బట్టి అందరి ఆరోగ్యాలు బాగుండాలి, బాగున్నాయి అని ఆశిస్తున్నాను. ఎవరికైనా వాళ్ళు షుగర్ లాంటి ప్రాబ్లం ఉంటే ఇంకా లేట్ కావడం ఇంకా ఇబ్బంది కనుక అందరి ఇబ్బందిని మనం గమనించాలి. కాబట్టి నేను తొందరగా ఒక మాట చదివి ముగిస్తాను. అసలు వాక్యమే లేకుండా ముగించడం కూడా భావ్యం కాదు. అయితే గంటలు గంటలు ఉపదేశం చేసే ప్రమాదం ఇప్పుడు లేదని నేను మీకు ముందుగానే ఓ ప్రోత్సాహకరమైన విషయాన్ని విన్నవించాను. ఒక మాట బైబిల్లో చదివి ప్రార్థన చేసి ముగించుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ కుమారుడు గుర్రం రాజ్ కుమార్ గారి యొక్క కుటుంబానికి నీ ప్రేమను బట్టి, నీ కృప, నీ దయా, నీ కరుణ, కటాక్ష, వాత్సల్య సమృద్ధిని బట్టి ఈ మహానగరంలో ఈ యొక్క ప్రైమ్ లొకాలిటీ అండ్ లొకేషన్లో అద్భుతమైన సుందరమైన ఒక ఫ్లాట్ ప్రభువా, ఈ అపార్ట్మెంట్లో మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
మీరు అనుగ్రహించిన గృహాన్ని ప్రార్థనాపూర్వకంగా మీ పరిశుద్ధ శిలువ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చి మేమందరము ఒక్కటై ఏక మనసుతో ప్రార్థించి ప్రతిష్ఠించి నీకు అప్పగించాము తండ్రి. మా ప్రార్థన మీరు ఆలకించినారు. ఆ గృహంలో నీ యొక్క సన్నిధి, నీ ప్రభావము, నీ ప్రసన్నత నింపారు కనుక నీకు వందనాలు. జరిగిన సంగీత రూపక స్థుతి ఆరాధనా ధూప సమర్పణ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము లేచి మా ఇళ్ళకు వెళ్ళక ముందు ఒక్కసారి ఒక మాట మాతో మాట్లాడి సెలవిచ్చి మమ్ము దీవించి వెలిగించి ధన్యులను చేసి పంపమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని మీద ఆధారపడడం, దేవుణ్ణి ప్రార్థించటం, దేవుని సహాయం అడగడం ఈ రోజుల్లో ఒక బలహీనత కింద, అవమానం కింద పరిగణించబడుతూ ఉంది. ఈ రోజుల్లో నాస్తికత్వం చాలా ప్రబలుతూ ఉంది. ఇంటర్నెట్ నిండా అనేక మంది నాస్తిక మిత్రులు మరి దైవ భయాన్ని, దైవభక్తిని విమర్శిస్తూ, తూలనాడుతూ, అవమానిస్తూ మాట్లాడుతున్నారు. చాలా రోజులు, దశాబ్దాలుగా నేను ఒక ప్రచారాన్ని వింటున్నాను. ఏమిటంటే మతం అనేది ఏమీ లేదురా, అజ్ఞానం ప్లస్ భయం ఈజ్ ఈక్వల్ టు మతం అని ప్రచారం చేస్తున్నారు. అంటే ఏది ఎందుకు జరుగుతుందో ఈ ప్రకృతిలో మనకు తెలియదు. దీని వెనక ఎవడో ఒకడు మహాశక్తి ఏదో ఉన్నది అని వీళ్ళు అనుకోవడం. వాడు తలుచుకుంటే మనకి కీడు చేస్తాడు గనుక వాడిని కాస్త మంచి చేసుకోవాలి అనే భయం, దీంట్లో నుంచి పుట్టిందే మతం. అజ్ఞానం అంటే ఇప్పుడు ఉరుము ఎందుకు వస్తుంది, పిడుగు ఎందుకు పడుతూ ఉంది, వర్షం ఎందుకు వస్తుంది, తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి, అగ్ని ప్రమాదాలు ఎందుకు వస్తున్నాయి, అకాల మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి, వీటిని మనిషి ఆపలేకపోతున్నాడు. వీటికి కారకుడైన ఒక మహాశక్తి సంపన్నుడు ఎవడు ఉంటాడు కనుక వాడిని కాస్త మచ్చిక చేసుకోవాలి. అందుచేత ఏదన్నా కొంత కర్మకాండ చేయాలి. ఇలా చేస్తే ఆయన సంతోషిస్తాడు, మన మీద పిడుగుపడకుండా ఉంటుంది, మన ఇల్లు కొట్టుకుపోకుండా ఉంటుంది అనే భయం. అజ్ఞానం ప్లస్ భయం ఈజ్ ఈక్వల్ టు మతం అని మార్క్సిస్టు మిత్రులు ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే మరి ఏం చేయాలంటే సైంటిఫిక్ నాలెడ్జ్ బాగా ఉండాలి. అసలు ఏది ఎందుకు జరుగుతుంది, ఉరుము ఎందుకు వస్తుంది, పిడుగు ఎందుకు వస్తుంది, వర్షం ఎందుకు వస్తుంది, తుఫాన్లు ఎందుకు వస్తాయి, భూకంపాలు ఎందుకు వస్తాయి, ఇవన్నీ మనకు సశాస్త్రీయంగా తెలిసి ఉంటే ఈ భయం ఉండదు, దేవుడు అనే భావన మనకు అక్కర ఉండదు. మంచిదే. అయితే సైన్స్ నేర్చుకుందాం. సైన్స్ ఎవరు డెవలప్ చేశారు అంటే ఐజాక్ న్యూటన్, గెలీలియో, కోపర్నికస్, జాన్ డాల్టన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, వీళ్ళందరూ మోకరించి ప్రార్థన చేసిన వాళ్ళే దేవుడికి. సైన్స్ డెవలప్ చేసినటువంటి మహా విజ్ఞాన శాస్త్రవేత్తల్లో అందరూ దేవుణ్ణి నమ్మిన వాళ్ళే, కానీ దేవుడు లేడన్న వాళ్ళు ఎవరు లేరు. దేవుడు లేడన్న నాస్తిక సైంటిస్టు కనిపెట్టినటువంటి కొత్త ఆవిష్కరణ ఏమీ లేదు, ఒక్కటి కూడా లేదు. దేవుడున్నాడు అని నమ్మిన వాళ్ళు అభివృద్ధి చేసిన శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం నేర్చుకొని ఇంత శాస్త్రం తెలిసింది కాబట్టి ఇప్పుడు దేవుడు లేడు అనడం ఎలా ఉందంటే, బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని గద్దె మీదకి ఎక్కి ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాను అన్నట్టుంది. ఇవాళ మన ప్రస్తుత ప్రధానమంత్రి గారు ఈ రాజ్యాంగం రద్దు చేస్తాను అన్నారు. మరి ఏం చేస్తామంటే మనుధర్మశాస్త్రం తెస్తాడట. మనుధర్మశాస్త్రం అంటే నువ్వు శూద్రుడివి ప్రధానమంత్రి ఎట్లా అవుతావు?
అవకాశం లేదుగా, క్షత్రియుడే వెళ్ళాలి. అంటే వీళ్ళు శూద్రులు, అన్ని కులాల వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్ళేదాకా బాబాసాహెబ్ కావాలి. అక్కడ కూర్చున్నాక బాబాసాహెబ్ వద్దు అంటే ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య అన్నట్టు. ఏమండి, వీళ్ళు గద్దెనెక్కడానికేమో రాజ్యాంగం కావాలి, ఎక్కిన తర్వాత రాజ్యాంగం రద్దు చేసి మత రాజ్యం పెట్టాలి. అలాగే వీళ్ళందరూ సైన్స్ నేర్చుకోవడానికేమో దేవుణ్ణి నమ్మిన ఆస్తికులే కావాలి. సైన్స్ అంతా వాడుకొని దేవుడు లేడని మళ్ళీ ప్రచారం చేయాలి. ఇది ఒక దుర్మార్గమైనటువంటి అన్యాయమైన వైఖరి. సరే, నేను చెబుతున్నాను, మానవుడికి తెలియనివి ఎన్నో ఉన్నవి, తెలియడానికి అవకాశం లేనివి ఎన్నో ఉన్నాయి. నాస్తికత్వానికి మంచి బలాన్ని చేకూర్చింది డార్వినిజం కదా. నాస్తికత్వం, దేవుడు లేకుండా ఇంత జీవకోటి ఎలా పుట్టిందంటే దానికి చక్కని బలాన్ని చేకూర్చి ఒక శాస్త్రీయం అనిపించే ఒక వివరణ ఇచ్చింది డార్వినిజం. డార్విన్ గారిని అడుగుదాం. ఏకకణాంగ జీవిలో నుండి చాలా ఏకకణాంగ జీవులు వచ్చినాయి. తర్వాత ఏకకణాంగ జీవి అభివృద్ధి చెంది బహుకణాంగ జీవిగా మారింది. అప్పుడు ఏకకణాంగ జీవులే లేకుండా పోవాలి కదా. చాలా కోతులు పుట్టినాయి, అందులోంచి ఒక కోతికి మనుషులు పుట్టారు, మిగతా కోతులకు కోతులే ఎందుకు పుట్టినాయి? కోతి జాతే లేకుండా పోవాలిగా అని అంటే ఏమో తెలియదండి. అది సూర్యకిరణాలలో కాస్మిక్ రేస్లో ఏదో కొంత జరిగింది చమత్కారం. కొన్ని కణాలే అభివృద్ధి అయినాయి, కొన్ని కణాలు కాలేదు. మరి ఎందుకో తెలియదు అంటే తెలుసు అని నువ్వు చెప్పిన దాంట్లో కూడా నీకు తెలియనిది ఏదో ఉన్నది. నాకు తెలియనిది ఎంతో ఉన్నది అని ఒప్పుకోవడానికి వీల్లేని అహంభావములో నుండి నాస్తికత్వం పుట్టింది. నాకు తెలియనిది, నాకు చేతగానిది ఎంతో ఉన్నది అని ఒప్పుకోవడానికి అహం అడ్డం వచ్చి దేవుడు లేడు అని అహంభావం సిద్ధాంతం పుట్టింది. కనుక అజ్ఞానం ప్లస్ భయం = మతం. బాగుంది ఈక్వేషన్. అదే అజ్ఞానం ప్లస్ అహంభావం = నాస్తికత్వం అని నేను చెబుతున్నా. మరి అజ్ఞానం అనేది అందరికీ ఉంది, ఆస్తికులకు ఉంది, నాస్తికులకు ఉంది. కానీ అజ్ఞానం ప్రక్కన దేవుడే బయలుపరిచిన సత్య ప్రత్యక్షం ఉన్నప్పుడు అది క్రైస్తవ జీవితం అవుతుంది. అజ్ఞానం ప్రతి మనిషికి ఉంది. అజ్ఞానాన్ని దూరపరచడానికి సృష్టికర్త తన జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు వాడు క్రైస్తవుడు అవుతాడు. మాకు ప్రశ్నలు ఉంటాయి, కానీ ప్రశ్నలకు బైబిల్లో సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. అలా ముందుకు సాగి వెళుతూ ఉంటాం. దేవుని మీద ఆధారపడడం అజ్ఞానం కాదు, పిరికితనం కాదు, చేతగానితనం కాదు. ఆధునిక శాస్త్ర విజ్ఞాన పితామహుడు, తెలుగులో అయితే పితామహుడు అంటారు, ఇంగ్లీష్లో ఎందుకో తెలియదు కానీ ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అంటారు. ఫాదర్ అంటే పితామహుడు కాదు, కానీ అది అట్లా వచ్చేసింది వాడుకలో. ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్, ఆధునిక శాస్త్ర విజ్ఞాన పితామహుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నాడు, దైవభక్తి లేనటువంటి సైన్స్ గుడ్డిది, సైన్స్ తెలియనటువంటి దైవభక్తి కుంటిది. సైన్స్ తెలియని దైవభక్తి కుంటిది, నడవలేదు. సైన్స్ తెలియకుండా దైవభక్తి ఉంటే వాడు నడవలేడు. కానీ భక్తి లేకుండా సైన్స్ మాత్రమే ఉంటే ఎన్నో విషయాలు వాడు చూడని గుడ్డివాడైపోతాడు. ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన మాట. ఇంటర్నెట్లో ఉంటుంది. ఇంపార్టెంట్ కోట్స్ ఆఫ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఇలాంటి మాటలు ఎన్నో వస్తాయి. సో ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఎవర్ లివ్డ్ ఆన్ ఎర్త్ బిలీవ్డ్ ఇన్ గాడ్.
నువ్వెంత సైన్స్ తెలిసినా నీకు దేవుడు అనేది తెలియకపోతే ఇది గుడ్డి సైన్స్ అవుతుందన్నాడు ద గ్రేటెస్ట్ సైంటిస్ట్. కాబట్టి అజ్ఞానం ప్లస్ భయం ఈజ్ ఈక్వల్ టు మతం, అజ్ఞానం ప్లస్ అహంకారం ఈజ్ ఈక్వల్ టు నాస్తికత్వం, అజ్ఞానం ప్లస్ దైవజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు క్రైస్తవత్వము. అందుకే క్రైస్తవుడు వేరు, మతం వేరు, క్రైస్తవం వేరు. క్రైస్తవం అంటే దైవ ప్రత్యక్షత. కాబట్టి ఇక్కడ ఒక భక్తుడు కనబడుతున్నాడు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. మేము నడిచి వెళుతున్నాం అరణ్య మార్గంలో, మేము ఒంటరిగా వెళ్ళలేం ప్రభు, నువ్వు మాతో రావాలి. అది ప్రార్థన. నువ్వు మాతో వస్తేనే ఒక అడుగు ముందుకేస్తాం, నువ్వు మాతో రాకపోతే అడుగు ముందుకెయ్యం, మేము ఇక్కడే ఉండిపోతాం. నువ్వు మాతో రావాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అడుగు తీసి అడుగు వేసి ముందుకు వెళ్ళిపోతుంటే కొత్త కొత్త స్థలాలకు వెళతాం, కొత్త కొత్త పరిస్థితులు వస్తాయి, కొత్త కొత్త సమస్యలు వస్తాయి. ఇక్కడ లేని అవసరతలు అక్కడ ఉంటాయి. అక్కడ ఏ సమస్య ఎదురైనా మనకు సహాయము చేయ సమర్థుడు ఒకడు మనకు ఉండాలి. దేవుణ్ణి వెంట పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళాలి. దేవుడు లేకుండా ఒంటరిగా వెళితే నీకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు అక్కడ ఒంటరిగా ఉంటావు, నువ్వు దాన్ని సాధించుకోలేవు. ఇది క్రైస్తవుని యొక్క విశ్వాసం, భక్తి. అందుకే ఇప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్ళారు రాజ్కుమార్ గారు, ప్రార్థనతో వెళ్ళాం, ప్రార్థన చేసాం. ప్రభువా, మాకంటే ముందు ఈ గృహంలోకి నువ్వు రావాలి, మాతో ఈ గృహంలో నువ్వు నివాసం ఉండాలి, మనం కలిసి ఉందాం, సృష్టికర్త నేను ఈ గృహంలో కలిసి నివాసం చేయాలి. ఇప్పుడు ఈ స్థలంలోకి వెళ్ళటమే కాదు, కాలంలో కూడా ముందుకెళ్తాం. రేపటిలోకి వెళ్తాం, వెల్లుండిలోకి వెళ్తాం, 2025లోకి వెళ్తాం, 26లోకి వెళ్తాం. స్థలాలు మారుతాయి, కాలాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలియదు. ఇప్పుడు దేవుణ్ణి వెంట పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళారు కాబట్టి ఇక ఏ పరిస్థితి ఎదురైనా పర్వాలేదు, ఏమైనా రాని. ఆయన ఒక్కడు లేడు, దేవుడు ఉన్నాడు ఆయనతో. ఏదైనా సమస్య ఉంటే మోకరిస్తాడు, దేవునికి అప్పచెపుతాడు. ఒక నాస్తిక సోదరుడు నన్ను అడిగాడు, నీకు అంత ధైర్యం ఏంటి అసలు, అన్నీ నాకే తెలుసు అన్నట్టు మాట్లాడతావు నువ్వు అన్నాడు. నేనన్నా అన్నీ నాకే తెలుసు అని నేను ఎప్పుడు చెప్పాను? అన్నీ నాకే తెలుసు అని కాదు నా నమ్మకం. క్రైస్తవుడి నమ్మకం, ధైర్యం ఏంటంటే అన్నీ ఎరిగిన వాడొకడు నాకు తెలుసు అనేది మా ధైర్యం. ఐ నో సంబడి హీ నోస్ ఎవ్రీథింగ్. నేను అన్నీ చేయగలనని కాదు. ఏం చేయగలం? మనం ఏం చేయలేము. అన్నీ బాగున్నంతకాలం ఇంకా నా అంత మొనగాడే లేడు అనుకుంటాం. ఏదన్నా బెడిచికొట్టగానే బెంబేలెత్తిపోతాం. మన ధైర్యం ఏంటంటే నాకన్నీ తెలుసు అని కాదు, ఎవరికైతే అన్నీ తెలుసో ఆయన నాకు తెలుసు. హీఈస్ మై పర్సనల్ ఫ్రెండ్. అలాగే నేను అన్నీ చేయగలనని కాదు, కానీ అన్నీ చేయగలిగిన సర్వశక్తిమంతుడు ఒకడు నా వ్యక్తిగత స్నేహితుడు. హీఈస్ మై పర్సనల్ ఫ్రెండ్. ఆయనను వెంట పెట్టుకొని పోవాలి. ఏదైనా తెలియకపోతే ఆయన అడగాలి, చెప్తాడు. ఏదైనా మనకు మించిన సమస్య అయితే ఆయనకు అప్పగించాలి, ఆయన సాధించేస్తాడు. ఏ సమస్యకైనా చాలిన దేవుణ్ణి వెంట పెట్టుకొని ముందుకు సాగడమే క్రైస్తవ జీవితం. అలాగా ఆ దేవుడు మనతో నడవాలంటే మనం ఆయనతో సమాధానపడాలి. మన జాతి మూలపితరుడైన ఆదాము ఆ దేవుని మీద తిరుగుబాటు చేసినందుకు ఆ దేవునికి మన జాతికి ఉన్న కనెక్షన్ కట్ ఆఫ్ అయిపోయింది. ఆ కనెక్షన్ను మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడానికి ఆ దేవుడు మనిషి అయి పుట్టి మన పాపాలు తన మీద మోసుకొని పరిహారము చేసి శిక్షను అనుభవించి బలిగా మరణించి చచ్చిపోయి 3వ నాడు లేచినాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఇది మతం కాదు, ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటం.
మన జాతి మూల పితరుడు తప్పు చేశాడు, దేవునికి మన కనెక్షన్ కట్ ఆఫ్ అయింది. అది మళ్ళీ రీఎస్టాబ్లిష్ కావాలా, మతం కాదు. ప్లగ్ ఊడిపోయిందయ్యా, అది పని చేయట్లేదు, ఆ ప్లగ్ మళ్ళీ పెట్టాలి దానికి, అప్పుడు పవర్ సప్లై వస్తుంది. అలాగా మానవ జాతికే ప్లగ్ ఊడిపోయింది, ప్రతి మనిషికి దేవుడి నుంచి ప్లగ్ ఊడిపోయింది. ఈ ప్లగ్ మళ్ళీ పెట్టడానికి యేసయ్య వచ్చాడు. తన శిలువ రక్తాన్ని మన కోసం కార్చి, పరిశుద్ధమైన దైవ రక్తాన్ని శిలువ మ్రాని మీద కార్చి మరణించి మళ్ళీ లేచి, మీరందరూ తప్పులు చేసింది నిజమే, కానీ మీ తప్పులకు నేను దెబ్బలు తిన్నాను గనక, మీ నేరాలకు నేను జరిమానా పెనాల్టీ చెల్లించాను గనక మీరు చెల్లించక్కర్లేదు, మీ రుణం తీరిపోయింది, ఇది నమ్మితే చాలు మీకు క్షమాపణ దొరుకుతుందన్నాడు. ఆ విధంగా యేసు ద్వారా దేవునితో సమాధానపడి మన జీవిత యాత్ర మనం నడిస్తే మంచిది. గుర్రం రాజ్ కుమార్ గారు చాలా ఏళ్ల కిందట 88 నువ్వు రక్షణ పొందింది ఎప్పుడు? 89 మరి జేఎన్టీయూలో తాను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ప్రార్థనకు వచ్చి, అప్పుడు ఆ కేపీహెచ్బి కాలనీలో అసలు జనాలే పెద్దగా లేరు, అక్కడంతా ఎవరైనా ఉండాలన్నా భయపడేవాళ్ళు, పెద్ద పెద్ద సర్పాలు తిరిగేవి అక్కడ, పెద్ద పెద్ద పాములు, మరి అదంతా నాగలోకం అని చెప్పేవాడు. అంత పాము పుట్టలు, ముళ్ళ తుప్పలు. రాత్రి వేళ ఎప్పుడైనా చిన్న లూనా మోపెడ్ ఒకటి ఉండేది నాకు, మియాపూర్లో, జగదీరిగుట్టలో, ఐడిపిఎల్ కాలనీలో రాత్రిపూట సేవ చేసి ఇంటికి వస్తూ ఉంటే దారి పక్కన ఎక్కడైనా నేచర్స్ కాల్ కూరగానే ఆగుదామంటే అక్కడ ఒక శవం పడి ఉండేది. ఎవరినో తెచ్చి చంపి అక్కడ పడేసి వెళ్ళిపోయారు, అసలు దిక్కులేని శవం. ఈ ఏరియాలో అప్పుడు పోలీస్ స్టేషన్ లేదు, ఎవరిని చంపాలనుకుంటే చంపి ఇక్కడ పడేస్తారు, కేసు ఉండదు. అటువంటి భయంకరమైనటువంటి ఆ దినాల్లో నేను ఇక్కడ సంఘం ప్రారంభించాను 84లో. అసలు మనుషులు ఉండడానికే భయపడుతుంటే సంఘానికి ఎవరు వస్తారయ్యా బాబు అన్నారు. వచ్చిన ముగ్గురే చాలను అని మొదలుపెట్టాం. ఆ తర్వాత మరి ఫస్ట్ బ్యాచ్లో, సెకండ్ బ్యాచ్లో రక్షణ విజయ్ భాస్కర్, రాజ్ కుమార్, తర్వాత ప్రసాద్ కూడా మీ బ్యాచేనా, ఇలాగా రక్షణ పొందారు. అప్పట్లో రాజ్ కుమార్ మతంలో మారలేదు. He did not get converted into Christianity. He established his relationship with the Creator through Jesus Christ. అది విషయం. మతం మారుస్తున్నారని గోల పెట్టేస్తున్నారు దేశం నిండా. సుప్రీంకోర్టు అడిగితే మాది మతమే కాదంటారు. మళ్ళీ హిందుత్వం మతమే కాదు. నువ్వు మతమే కానప్పుడు ఇక మతం మారింది ఎక్కడిది? నీది మతం అయితే మతం మారుతారు, మతము కాని దాంట్లో నుంచి మతంలోకి వచ్చాడు, మతం మారడం ఏముంది? అంత సెల్ఫ్ కాంట్రడిక్షన్. నిష్కారణ ద్వేషం పెట్టుకొని క్రీస్తు మార్గాన్ని రకరకాలుగా దూషణ పాలు చేస్తున్నారు. అసలు ఎవ్వడు కన్వర్ట్ కావద్దని మొదటి నుంచి నేను చెప్తున్నాను. యేసు మతంలోకి ఎవ్వరు మారనే వద్దు. ఎందుకంటే సెంట్రల్ జైలుకు పోయి చూడండి, అక్కడ అబ్రాహాము, ఇసాకు, యాకోబు, దావీదు, క్రైస్తవులు చాలామంది ఉంటారు. క్రైస్తవులు అంటే మతంలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళనే? అన్ని మతాలకు చెందిన వాళ్ళు జైల్లో ఉంటారు. అన్ని మతాలకు చెందిన హంతకులు ఉంటారు, అన్ని మతాలకు చెందిన త్రాగుబోతులు ఉంటారు, అన్ని మతాలకు చెందినటువంటి వ్యభిచారులు ఉంటారు, దొంగలు ఉంటారు. ఒక మతంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు, ఒక మతంలో ఉంటే అందరూ మంచోళ్ళు అని ఎక్కడైనా ఉందా రికార్డు? క్రైస్తవ మతంలో అందరూ మంచోళ్ళే ఉన్నారు అని రికార్డు ఉందా ఎక్కడన్నా? ఏం లేదు. మంచికి చెడుకు మతానికి సంబంధం లేదు. అబద్ధాలు ఆడేవాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు, మోసాలు చేసేవాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు.
కనుక ఏ మతంలో ఉండైనా నరకానికి పోవచ్చు, యేసు మతంలో ఉన్నా నరకానికి పోవచ్చు. ఎందుకు కన్వర్ట్ కావడం? బుద్ధి మారాలి, బ్రతుకు మారాలి, స్వభావం మారాలి. స్వభావం మారాలంటే మతం మారితే స్వభావం మారదు. దేవునితో ఊడిపోయిన మన ప్లగ్ తీసుకెళ్ళి మళ్ళీ పెట్టాలా. యేసు రక్తము ద్వారా దేవునితో మనం సంధి చేసుకోవాలి. ఎవరైతే సంధి చేసుకున్నారో వాళ్ళ యొక్క అనుభవం ఏంటంటే వీళ్ళు ఏ ఊరికి వెళ్ళినా అక్కడికి దేవుడు వీళ్ళతో వస్తాడు. ఏ కాలములోకి వెళ్ళినా దేవుడు వీళ్ళతో వస్తాడు. మనతో దేవుడు స్థలాలలోకి వస్తాడు, కాలములోకి వస్తాడు. కాలములో మనతో ప్రయాణిస్తాడు. ఆయన మనతో ఉంటే ఏమిటంటే ప్రయోజనం ఏంటంటే మనకు తెలియనివన్నీ ఆయనకు తెలుసు, మనకు చేతగానివన్నీ ఆయన చేస్తాడు. గనక మోషే ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు మాతో వస్తేనే మేము ముందుకెళ్తాం ప్రభువా, లేకపోతే మేము ముందుకెళ్ళం, ఇక్కడే ఉంటామన్నా. అరే భయపడకు మోషే అని దేవుడు జవాబిస్తున్నాడు. చూడండి 14వ వచనం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేది. దేవుని సన్నిధి మనతో వస్తే మనకు అలసట ఉండదు. పోరాటాలు ఉంటాయి కానీ అలసిపోము. యుద్ధరంగంలోనే మనం ఎంజాయ్ చేస్తుంటాం. పోరాటాల మధ్యలో, సమస్యల మధ్యలో మనం జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తాం. పోరాటంలో అలసిపోము, ఎందుకంటే పోరాడేది మనము కాదు, దేవుని శక్తి పోరాడుతుంది. సమస్యలను దేవుని శక్తి పరిష్కారం చేస్తుంది. క్రైస్తవుడికి సమస్యలు ఉండవా? ఉంటాయి. కానీ వేరే వాళ్ళు అలసిపోతారు, వీడు అలసిపోడు. ఎందుకంటే లోకములో ఉన్న శక్తులన్నిటికంటే గొప్పవాడు వీళ్ళలో ఉన్నాడు కాబట్టి. కనుక అలసట లేని పోరాటం, అలసట లేని ప్రయాణం, ఓటమి ఎరుగని పోరాటమే క్రైస్తవ జీవితం. ఎందుకంటే సర్వోన్నతుడు వీడికి తోడుగా నడుస్తున్నాడు కాబట్టి. మనందరం కూడా జీవిత యాత్రలో నిండు నూరేళ్ళు ఇంకా మించి ముందుకు సాగుదాం. ఒంటరిగా నడవద్దు, దేవుణ్ణి వెంట పెట్టుకుని నడుద్దాం. బ్రహ్మాండ సృష్టికర్తను మనకు తోడుగా పెట్టడానికే, బ్రహ్మాండ నాయకుణ్ణి మనకు స్నేహితుడిగా చేయడానికే యేసు శిలువలో యజ్ఞమైనాడు. ఈ సత్యాన్ని గ్రహించిన వాళ్ళు ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి మా యేసయ్యా నీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడవైన నిన్ను, సర్వజ్ఞుడవైన నిన్ను, అన్ని పరిస్థితులకు చాలిన వాడవైన నిన్ను వెంట పెట్టుకుని రాజ్ కుమార్ కుటుంబం ఈవేళ ఈ కొత్త అపార్ట్మెంట్లోకి అడుగు పెట్టారు. నీకు వందనాలు. వారి కుమారుడు కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారి కుమార్తె కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారి గ్రాండ్ చిల్డ్రన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. ఈ నూతన గృహములోనికి వారు ఒంటరిగా వెళ్ళలేదు. సర్వజ్ఞుడా, సర్వశక్తుడా మిమ్మును వెంట పెట్టుకుని వెళ్ళారు గనక ఇక వారికి అలసట ఉండదు, ఓటమి ఉండదు, దిగులు ఉండదు, కలవరం ఉండదు, భయం ఉండదు, ఆందోళన ఉండదు. వారికి మానసిక శారీరక విశ్రాంతి ఉంటుంది. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడున్న మేమందరము ఈ గొప్ప దీవెన స్వతంత్రించుకొని మా బ్రతుకు యాత్రలో ఒంటరిగా ముందుకు నడవకుండా మేమందరము సర్వశక్తి గల దేవుడు పైన నిండు వెంట పెట్టుకొని ముందుకు నడిచి మా జీవితంలో గొప్ప విజయాలు సాధించడానికి సహాయం చేయండి. నీ యొక్క సందేశం, నీ దివ్య వాక్కు, నీ వచనం మాలో ఫలింప చేయండి. యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వశక్తి గల సర్వ జగత్ రక్షకుడైన యేసుక్రీస్తునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర వ్యక్తిగత నిరంతర సహవాసము చేరి వచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి, ప్రత్యేకంగా నూతన గృహాన్ని స్వతంత్రించుకొని ప్రవేశించి ప్రతిష్ఠించుకున్న రాజ్ కుమార్ గారి కుటుంబానికి సదాకాలము తోడై ఉండును గాక.
ఆమీన్ ఆమీన్. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి వాని సమస్త క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. అందరికీ వందనాలు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ కార్యక్రమం ఏంటో, మేము ఉండాలా వెళ్ళాలా కొంచెం టెన్షన్గా ఉంది. మాకు ఏదైనా ఆదరణకరమైన శుభవార్త చెప్తారని వెయిట్ చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామమున శుభములు తెలియజేయుచున్నాను. మీరందరూ ఈ సమావేశానికి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గృహాన్ని కొనాలని నేనైతే అనుకోలేదండి. నేను మీన్స్ మా సారు నేను అంటే ఒక్కటే కదా, ఇద్దరు ఒకటే కాబట్టి నేను అని ఎక్స్ప్రెస్ చేశా. ఆలోచనలో లేని విషయాన్ని దేవుడు తన ఆలోచనలోనికి తీసుకుని వచ్చి మాకు ఈ మంచి గృహాన్ని బహుమతిగా ఇచ్చినందుకు మొదటిగా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మేము ఏ ప్రయత్నము చేయలేదు, ప్రభువే మాకు ఈ గృహాన్ని దయచేశాడు. ఎప్పటి నుంచో ఆలోచనలో ఉన్నప్పటికీ దాని గురించి నేనైతే పట్టించుకోలేదు. సార్ ఎప్పటి నుంచో అంటున్నారు ఇల్లు తీసుకోవాలి అంటే నేను అసలు తీసుకోనని చెప్పాను. ఖచ్చితంగా చెప్పేశాను, అసలు నేను తీసుకోను, హైదరాబాద్లో అసలు తీసుకోవద్దు అని అనుకున్నాను. కానీ దేవుడు ఆయన కార్యాలని చేసేవాడు. మనం గ్రహించలేని సంగతులని తన ఆలోచనల ద్వారా మా జీవితాల్లో ఈ గృహం ద్వారా చూపించాడని మేము అనుకుంటున్నాము. దేవుని యందు మేము చూపించే ప్రేమను అంతకంటే మిన్నగా ఆయన మాపై చూపించి మాకిచ్చిన ఈ గొప్ప బహుమానానికి మేము దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ గృహాన్ని దేవుడు మాకు దయచేసిన తరుణాన్ని నేను కొంచెం వివరించాలని అనుకుంటున్నాను. మా పాపకి వివాహం అయిన తర్వాత వారి కుటుంబము హైదరాబాద్లోనే ఉండడం జరుగుతుంది. అయితే రెంట్స్ మాత్రం భయంకరంగా ఉంటున్నాయి. ఇక్కడ చాలా మనం చెల్లించలేని అమౌంట్ ఇక్కడ ఉంటూ ఉన్నది. అయితే ఒక ఇల్లు తీసుకున్నారు, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ తీసుకున్నారండి. అది 8,100 ఫస్ట్. ఆ తర్వాత దాన్ని 4-5 మంత్స్లోనే 12,000 చేసేసాడు. ఆ తర్వాత ఇంకా ఇల్లు ఖాళీ చేద్దామని అనుకొని పిల్లలు ఈ లోపల పాప ప్రెగ్నెంట్ అయింది. ఆమె సంవత్సర కాలం కూడా పాల్వంచలోనే గడిచిపోయింది. ఆ తర్వాత పిల్లలు ఎక్కడ ఉంటారు అన్న ఆలోచన మాకు కలిగింది. ఎలాగైనా హైదరాబాద్లో ఇల్లు కొనాలి అని అప్పుడు డిసైడ్ చేసుకున్నాను. దేవుడు దీవించి నా జీతం అయితే అంత ఎక్కువేం కాదండి, దీనికి పెట్టగలిగేంత శాలరీ అయితే నాది కాదు. అయినా కూడా దేవుడు ఇంత మంచి గృహాన్ని మాకు బహుమతిగా ఇచ్చినందుకు దేవునికి మీరు మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ గృహాన్ని చూడడానికి మీరు వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు తదుపరి కార్యక్రమం భోజనాలు చేయడం అయ్యగారు అన్నారు. మరి మీరు ఏమైనా చెబుతారా విషయం, తర్వాత మేము వెళ్ళిపోవాలా అని అన్నారు. ఇప్పుడు అందరం కలిసి భోజనం చేద్దాము అయ్యగారితో పాటు. అంతకంటే మిన్నగా అయ్యగారు మన మధ్యలోకి రావడం, గృహాన్ని ఓపెన్ చేయడం అనేది అదృష్టకరం. మేము అయ్యగారు మన మధ్యలో ఉండడం ఆశీర్వాదకరంగా భావిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని దేవునికి మహిమకరంగా మనందరికీ ఆశీర్వాదకరంగా చేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మనం ఇప్పుడు భోజన కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం. అయ్యగారు చిన్న ప్రార్థనతో ఇది ఓపెన్ చేసేస్తారు. భోజనాలకు కూడా చేశారా? థ్యాంక్ యూ అయ్యగారు. అందరికీ వందనాలు. చక్కని భోజనాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అన్న మీ పేరేంటి?
రాములు గారు భోజనం కొరకు చిన్న ప్రేయర్ చేస్తే తర్వాత రాములు అన్న గారు వచ్చి ముందుకు వచ్చి పాట పాడతాం. స్తోత్రమునైనా ఈ విందు సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా మీరు నిర్వహించండి. భోజన పదార్థములన్నిటిని మీరు ఆశీర్వదించి పరిశుద్ధపరిచి తినుచున్న వారందరికీ ప్రభా ఆనందము, ప్రభా అలాగే బలమును, ఆరోగ్యమును కూడా చేకూర్చండి. మేమందరం బలం పొంది జీవాహారమైన యేసును లోకానికి పరిచయం చేయడానికి సహాయం చేయండి. రాజ్కుమార్ గారి గృహంలో ఎల్లప్పుడూ సమృద్ధిగా ఆహారము, జీవాహారము మీరు అనుగ్రహించండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి.